ట్రాజిడీ అని విన్నాం. ఓకే, సో కాబట్టి మన పిల్లలైనా ఈవెన్ స్పౌసెస్, అది హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, మ్యాక్సిమం మేజర్ కేసెస్లో వైఫ్స్ ఆ ఏరియాలో కొంచెం సఫర్ అవుతుంటారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ, ఇండివిజువల్గా కొన్ని చాయిసెస్ తీసుకునేటువంటి విషయాలకు వచ్చినప్పుడు దాట్ ఈస్ రియల్లీ ఎ ట్రాజిడీ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీ అని వచ్చాం. ఓకే, ఇంకా వెన్ వి సే ఫ్రీడమ్, లిబర్టీ అట్ హార్ట్ అనే మాట యూజ్ చేస్తారు కదా, అప్పుడు వేర్ అకౌంటబిలిటీ ప్లేస్ ఇన్ లిబర్టీ బిట్వీన్ బోత్ స్పౌసెస్? అంటే మీరు ఏ ఉద్దేశంతో, ఎవరు అడిగారో తెలియదు నాకు. ఏ ఉద్దేశంతో అడిగారో దానికంటే ముందు ఒక హెడ్డింగ్ పెడుతున్నాను, ఎట్లాంటి భయం నాకు. అకౌంటబిలిటీ ఈజ్ నాట్ ఫియర్. అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తూ ఫ్రీగా ఉండలేమా? అకౌంటబిలిటీ పేరు మీద ఫియర్ క్రియేట్ అయితే ఏముందాం దాన్ని? సో అకౌంటబిలిటీ ఫియర్ని కలపద్దు. నేను మాట్లాడింది ఇమోషనల్, అది మంచిది కాదు, అది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ సప్రెసింగ్ ద అదర్ పర్సన్. అకౌంటబిలిటీ అనేది ఫెయిత్ఫుల్నెస్. నేను నా భర్తకు చెప్పకుండా నేనేం చేయను, నా భార్యకు చెప్పకుండా నేనేమి చేయను. నాకు దారిలో వస్తూ ఉంటే ఒకటి కనపడింది, నచ్చింది, కొనుక్కున్నాను, వచ్చాక ఏం చేస్తాను? అంతే. ఎవరిని అడిగి కొన్నావు నువ్వు అన్నప్పుడే దాపరికం స్టార్ట్ అవుతుంది. ఇది అనవసరం దాచుకుని తర్వాత దాచుకుంటూ మొదలు పెడతాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను ఎలా రెస్పాండ్ అవుతున్నాను అనే దాన్ని బట్టి అకౌంటబిలిటీ లెవెల్స్ మారుతున్నాయి. నా స్పౌజ్ నన్ను అర్థం చేసుకుంటుంది, ఆయన నన్ను ఏమి అనడు, నన్ను అర్థం చేసుకుంటాడు, హీ గివ్స్ మీ ఆల్ లిబర్టీ, బట్ ఐ డోంట్ వాంట్ టు మిస్యూజ్ ఇట్ అని వాళ్ళు అనుకున్నప్పుడు ఈ ఛాన్సే ఉండదు. వద్దన్నప్పుడు ఎక్కువ చేస్తారా, చేయమన్నప్పుడు ఎక్కువ చేస్తారా? హ్యూమన్ నేచర్ అది. 10,000 ఇచ్చి కొనుక్కో అని, ఏం కావాలని కొనుక్కో అంటే ఏమంటారంటే తర్వాత ఎప్పుడైనా కొనుక్కుంటాలే అంటారు. 100 రూపాయలు ఇస్తే అప్పుడు మొదలు పెడతారు 10 రూపాయలు అలా కొనాలి అని. సో ఒకటే, ట్రూత్ ఏం చేస్తుందంటే లిబరేట్ చేస్తుంది. లిబరేషను లవ్లోంచి, ట్రూత్లోంచి వస్తే ఫ్యామిలీ బాగుంటుంది. డిటెక్టివ్ లాగా నీకు ఫ్రీడమ్ ఇచ్చి ఒక కన్నేసి వెనకాల తిరుగుతానంటే అది ఇక నీ రూపాయి వద్దు, నీ ఫ్రీడమ్ వద్దు, నీకు దండం అంటారు. సో అకౌంటబిలిటీ అనేది మనం అడగవసరం లేదు. అకౌంటబిలిటీ అని మనం అడగవసరం లేదు. ఇఫ్ బోత్ ఆర్ క్లియర్, లవింగ్ అండ్ కేరింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్, అకౌంటబిలిటీ న్యాచురల్గా ఇట్స్ ఎ బై ప్రొడక్ట్. మనం ఏం చేస్తున్నాడో, మనం చేయాల్సినవి చేయకుండా ఈ రూల్స్ పాటిస్తున్నాం. అగైన్ గోయింగ్ బ్యాక్ టు ఎఫిషియన్స్ 5లో ఏమేం క్వాలిటీస్ ఉన్నాయి? లవ్, రెస్పెక్ట్, ఒబీడియన్స్, డిసిప్లిన్, కొన్ని ఉన్నాయి. పేరెంట్స్ కూడా కలుపుకొని మాట్లాడుతున్నాను. ఇన్స్ట్రక్షన్. అకౌంటబిలిటీ ఉందా? అవసరం లేదు. ఎందుకు? ఇఫ్ యూ లవ్ యువర్ స్పౌస్, ఇఫ్ యూ రెస్పెక్ట్ హిమ్, ఆటోమేటిక్గా అకౌంటబిలిటీ. సో అకౌంటబిలిటీ ద్వారానే నేను నా ప్రేమని, నా గౌరవాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. అకౌంటబిలిటీ నాకు ఎప్పుడు ఇబ్బంది అవుద్దంటే, ఈడొచ్చి ఏమంటాడు, ఎందుకు వచ్చిన బాధ, చెప్పేస్తే పోలా గోలా అనుకున్నప్పుడు వచ్చే అకౌంటబిలిటీ వేరు. ఇగో నేను కొనుక్కున్నాను చూసావని ఇష్టంగా చెప్పటం వేరు. మీరు అకౌంటబిలిటీ క్లెయిమ్ చేసి ఫ్రీడమ్ పోగొడుతున్నారా? మీరు ఫ్రీడమ్ ఇస్తే అకౌంటబిలిటీని కూడా నేర్పిస్తారా? దట్స్ ద టాస్క్. అంటే నేను చెప్పినంత 2 సెంటెన్స్లు అవ్వదు అది. బట్ ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఐ షుడ్ బి ఫెయిత్ఫుల్ టు మై స్పౌస్, అట్ ద సేమ్ టైం ఒక ఎమోషనల్ థ్రెట్ నా వల్ల నా స్పౌస్కి ఉండకూడదు. అది బిబ్లికల్ కాదు. అది
యా, ఫాదర్ ట్రైనప్ చేయకపోతే మదర్ ట్రైనప్ చేస్తే ఎవరు తయారవుతారు? అది ప్రాబ్లం. హ్యావ్ యూ ఎవర్ సీన్ మెన్ who are very much interested in cooking rather than marketing? చూసారు ఎప్పుడైనా? వంటలు చేసే చోట ఆడవాళ్ళతో పాటు ఎక్కువ కూర్చొని వంటలు చేసే బాయ్స్ని చూసారా మీరు? అరే బయటకు వెళ్దాం రారంటాడు, రాడు. వాడు ఇక్కడే ఉంటాడు. నేను తప్పని అంటలేదు, కానీ వాడు నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, కానీ వేరేవి నేర్చుకున్నాడు. చేయొచ్చు, నేను కాదని అంటలేదు, కానీ వాట్ మేక్స్ హిమ్ ఏ మ్యాన్ అది కూడా నేర్చుకోవాలి కదా అంటున్నా నేను. సో నేను మ్యాన్గా ఉంటూ వంట చేస్తే బాగుంటుంది. నేను వంట చేయడం ఒకటే నేర్చుకొని నేను కూడా మ్యాన్ అంటే బాగోదు. ఇది ఫస్ట్ సెషన్ లోనే కవర్ అయింది, బట్ కనెక్ట్ చేయడం ఇంకా క్లియర్ అయింది. సో అందుకని ఇప్పుడు మీరు అంటాం వల్ల మంచిదే. సో నేనేమంటున్నానంటే, నా ఎగ్జాంపుల్స్ తీసుకోవద్దు. వాడు ఎక్కడ నేర్చుకుంటాం వల్ల వాడు ఎలా తయారవుతున్నాడో చూడండి. ఆడపిల్లల్లాగా గలగలగల మాట్లాడే బాయ్స్ని చూసారా మీరు? ఉన్నారు. ఎందుకు? వాడు ఎక్కువ టైం స్పెండ్ చేసింది ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర. తప్ప నేను అన్ను, కానీ పెళ్ళయ్యాక వాడిని ఫస్ట్ అసహించుకునేది వాడి వైఫే. ఆడపిల్లలాగా ఏం గోల నస అని. మీకు అర్థమవుతుందా? ఆడపిల్ల మాట్లాడితే ఆడపిల్లకి నచ్చుద్ది, కానీ ఆడపిల్లలాగా బాయ్ మాట్లాడితే ఆడపిల్లకు కూడా నచ్చదు. ఇక్కడ పాయింట్ డిస్క్రిమినేషన్ కాదు, డిస్క్రిమినేషన్ కాదు, ఐడెంటిటీ ఒకటి ఉందిగా. ఐఎమ్ లూజింగ్ మై మాస్కులిన్ ఐడెంటిటీ అండ్ ఐ లుక్ లైక్ ఫెమినైన్. బాగున్నావా అన్నా అనుకోండి, మీరేం చేస్తారు? వుడ్ యూ అప్రిషియేట్ మీ? నో. డిస్క్రిమినేషన్ కాదు, దిస్ ఈజ్ మై ఐడెంటిటీ. మాస్కులిన్ అనేది నా ఐడెంటిటీ. మనం ఇందా నుంచి ఏం మాట్లాడు, మ్యాన్ బి మ్యాన్. అది డిస్క్రిమినేషన్ కాదు, నా డిస్టింక్షన్ అది. సో బాయ్స్ని బాయ్స్ లాగా పెంచేటప్పుడు మదర్ పెంచుద్ది, కానీ ఫాదర్ రోల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. తల ఎలా దూకుంటాడు? ఫాదర్లా దూకుంటాడా? నేను కూడా లాంగ్ హెయిర్ పెంచుకోనా అంటాడా? దట్ మ్యాటర్స్. యా, అలాంటి మదర్ ఏం చేయాలంటే ఆ ఫాదర్ రక్షణ కోసం ప్రార్థన చేయాలి. అంతేగాని నేను పెంచుతారా మీ నాన్న సరైనోడు కాదు నేను పెంచింది అనుకోండి, అన్బిలీవర్ పెంచితే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో ఓ మదర్ పెంచినా కూడా అంతే ఇంపాక్ట్ ఉంటుంది. బికాస్ షీఈ్ నాట్ ఎ మ్యాన్. అందుకని ప్రాబ్లం ఏంటంటే, నీ రోల్ నేను తీసుకుంటాను కాదు, ఆయన రోల్ ఆయన చేసేలాగా దేవుణ్ణి అడుగుదాం. నా రోల్ నేను చేసేలాగా దేవుణ్ణి అడుగుదాం. నా భర్త రక్షించబడితే నాకు మంచిది, నా భర్తకి మంచిది, నా పిల్లలకి మంచిది. అంతేగాని నా భర్త ఈ కారణం ఇలా ఉన్నాడు కాబట్టి ఈ కారణం చేత మ్యాన్ రోల్ కూడా నేనే ప్లే చేస్తాను ఏమో తీసుకుంటే అసలు మోసం. ఒక సర్వేలో హస్బెండ్ రోల్ తీసుకున్న తల్లులందరూ, అంటే వైఫ్స్ అందరూ ఎవరైతే ఉన్నారో అటువంటి ఫ్యామిలీస్లో ఆడపిల్లలు ఎవరు సంసారాలు చేయలేదట. మీకు అర్థమైందా నేను కన్వే చేశాను? అంటే భర్త సైలెంట్ అయిపోయి భార్యే పెత్తనం చేస్తున్న ఇళ్లలో కూతుర్లు ఎవరు ప్రాపర్గా సంసారాలు చేయలేదట. ఈ తల్లి ఏమంటుందంటే, ఈడు కాదు ఇంకాడు వచ్చేసాయి అంటుంది అనమాట. ఏమో తన హస్బెండ్కి వాల్యూ ఇవ్వట్లేదు కాబట్టి ఆ కూతురు కూడా ఏం నేర్చుకుంటుంది? కుదిరితే ఉందాము, కుదరకపోతే. సో మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆర్ బ్రోకెన్. తల్లి చెడగొట్టిందని నేను అన్ను, కానీ తెలియకుండా ఇంపాక్ట్ ఏం పడుతుందంటే, తల్లిలాగా నేను కూడా ఏదో నేర్చుకున్నాను, నేను కూడా అలాగే నా కుటుంబాన్ని పాడు చేసుకున్నాను. ఇంపాక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. వేరే వాళ్ళు సరిగా లేరు అంటే బాధాకరమైన విషయమే, కానీ దాన్ని సరైన పద్ధతిలోనే దేవుడు సాల్వ్ చేయాలని ప్రార్థన చేద్దాం. ఆ రోల్ మనం మీద వేసుకోలేము. ఐ కెన్ నెవర్ బికమ్ ఏ మదర్ టు మై డాటర్స్. నేను నా కూతుర్ని బాగా చూస్తాను, కానీ ఏదైనా ఒక బాధ వస్తే ఆమె వెళ్ళి ఎవరితో చెప్పుద్ది? నాతో ఎంతసేపు చెప్పుద్ది? ఒక బాయ్తో, ఒక మ్యాన్తో ఎంతసేపు చెప్పుద్ది? అంతే 2-3 minutes. అదే వాళ్ళ అమ్మ అనుకోండి, ఒక గంట సేపు మాట్లాడు. బికాస్ వింటది,
ఆ కమ్యూనికేషన్ వాళ్ళిద్దరికీ కుదురుద్ది. నేనంటే ఒక పావుగంట కాదు 2 minutes అవగానే ప్రార్థన చేద్దాంలేనా బాధపడమాక అంటాను. వీడికి అనవసరం చెప్పడం అంటాను. ఎందుకు? ఆమెకి ప్రార్థన చేద్దామని సలహా ఆమె తెలియక కాదు. షీ జస్ట్ వాంట్స్ టు పోర్ అవుట్ హర్ హార్ట్. అంతోపికి వీడికి ఇందు మూలముగా తేలింది ఏమనక చెప్పండి. ఆ క్వశ్చన్ కి కంటిన్యూషన్. యా, ఇప్పుడు హస్బెండ్ కనుక మేబీ అన్బిలీవర్ అయితే ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటన్నప్పుడు ఇందాక మీరు చెప్పినటువంటి పాయింట్, చర్చ్ లో ఉన్నటువంటి ఎగ్జాంపులరీ మెన్ యా, వాళ్ళు ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అందుకే ప్రతిసారి మనం ఏమనుకుంటున్నామంటే మీ ఫ్యామిలీకి చర్చ్లో ఒక మంచి ఫ్యామిలీని కనెక్ట్ చేయండి, అప్పుడప్పుడు కలవండి. సో ఆయనను చూస్తాడు, ఈయనలాగా నేను ఉండాలని అనుకునేలాగా ఒక యాజ్ ఎ ఫ్యామిలీ మీరు ఇంకో ఫ్యామిలీని రీచ్ అవ్వండి. అన్బిలీవర్స్ ఉన్న అంటే ఒక బిలీవర్ ఒక అన్బిలీవర్ కాంబినేషన్ ఇళ్ళకి మీరు విజిట్ చేయండి, వాళ్ళతో కలిసి భోజనం చేయండి, కొంచెం మంచి చెడు మాట్లాడండి. మీరేం పెద్ద ప్రసంగాలు చేయవసరం లేదు. ఒక గుడ్ క్రిస్టియన్ ఫ్యామిలీ పరిచయం ఉన్నప్పుడు మీ ఇంపాక్ట్ వాళ్ళ మీద మీరు వీ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. కొన్ని ఫ్యామిలీస్ సెట్ అయిపోతాయి, కొన్ని ఫ్యామిలీస్ నేర్చుకుంటారు. అరే వీళ్ళు ఇలా ఉన్నారు, నేను ఇలా ఉండకూడదని అతను అనుకుంటే ఎంత బాగుంటుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ. ఫ్యామిలీస్ టేకింగ్ కేర్ ఆఫ్ అదర్ ఫ్యామిలీస్, పర్టికులర్లీ ఫ్యామిలీస్ హూ హ్యావ్ అన్బిలీవింగ్ స్పౌజెస్. ఇట్స్ ఎ మినిస్ట్రీ. సుధీర్ అన్న దీన్ని మ్యూచువల్ పేరెంటింగ్ అని మ్యూచువల్ పేరెంటింగ్ చెప్తారు. మేము అనుకున్నాము ఏంటంటే మీ పిల్లల్ని మేము పట్టించుకుంటాం, మా పిల్లల్ని మీరు పట్టించుకోండి. సుధీర్ అని వచ్చినప్పుడల్లా నాతో ఉంటాడు, మా జోడా సంగతి పట్టించుకోవా అని అడుగుతూ ఉంటాడు. నేను జోడాకి కొన్ని పనులు పెడతా ఉంటాను. జోడా అంటే వాళ్ళ అబ్బాయి, వాడు కొన్ని పనులు పెడతా ఉంటాను. ఇది చేసావా, చేయలేదా, రాసావా, నేను నెక్స్ట్ వీక్ నాకు చెప్పాలి, ఇది పని పెడతా ఉంటాను. ఆయన నా కూతురికి పని పెడతాడు. నేను చెప్తే వినకపోవచ్చు, పెద్ద ఆయన అన్నాడు గట్ట గబగబా చేసిస్తుంది. ఒకసారి వస్తాం మా దగ్గరికి, మేము వస్తాం మీ దగ్గరికి. నేను ఏ ఇంటికి వెళ్ళినా సరే ఆ ఇంట్లో ఉన్న పిల్లల్ని పట్టించుకుంటే ఒక గోల్ పెట్టుకున్నాను, వాళ్ళతో మాట్లాడతాను. ఒకసారి కొన్ని ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళి చెప్తాను వాళ్ళకి. నేను ఒకవేళ మీ పేరెంట్స్కి నువ్వు చెప్పుకోలేనిది ఘోరమైన పని ఏమన్నా నువ్వు చేయాల్సి వస్తే నో వరీస్, నాకు చెప్పు. వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ చేయాలో నేనే చూస్తాను, దీన్ని ఎలా ఫేస్ చేయాలో కూడా నేనే చెప్తాను, ఎలా బయటపడాలో కూడా ఐ విల్ హెల్ప్ యూ. బికాస్ ఐఎమ్ ఆల్సో ఎ కైండ్ ఆఫ్ అనదర్ పేరెంట్. ఓన్ పేరెంట్ కాకపోవచ్చు, బట్ ఐ కెన్ అండర్స్టాండ్ యూ. సో మన సంఘస్థుల్లో ఉన్న యంగ్ పీపుల్ని మీరు పట్టించుకోండి, మీరు మాట్లాడండి. మీకు కనెక్ట్ అయ్యారు అనుకోండి, ఇట్స్ ఎ గుడ్ థింగ్. మీ దగ్గర షేర్ చేసుకోవడం మొదలు పెట్టారనుకోండి, రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఒక రైట్ ఇన్ఫ్లుయెన్స్ మీరే చేస్తారు. ఆ ధన్యత మీకు దేవుడు ఇచ్చాడని అనుకోండి. ఆఫ్రికన్ సామెత, ఇట్ టేక్స్ ఎ విలేజ్ టు రైజ్ ఎ చైల్డ్. ఆఫ్రికా సామెత. ఒక బాయ్ పెరగటానికి ఒక ఊరు కావాలట. మీరు ఎలా పెరిగారు మీకు గుర్తుందిగా, మీరు తిరిగిన సందులు, మీ ఫ్రెండ్స్, మీ స్కూలు, మీ నైబర్హుడ్, మీ బస్ స్టాండ్, ఆల్ కమ్స్ టు కన్సిడరేషన్. మన చర్చిలో ఒక యంగ్ బాయ్ ఒక యంగ్ గర్ల్ తయారవ్వాలంటే చుట్టూ బోర్డని ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరూ పట్టించుకుంటా ఉంటే ఊరికి సెట్ అయిపోతారు. దట్స్ అ సీక్రెట్. ఒక్కసారి ఒక యంగ్ బాయ్ యంగ్ గర్ల్ అక్కడ వస్తే కొన్ని ఫ్యామిలీస్ వాడి చుట్టూ మూగి ఏంట్రా సంగతి అని ఫ్రెండ్లీగా ఆడితో మాట్లాడితే వాడు లైఫ్ టైం ఇక్కడే ఉంటాడు. ఒక చిన్న తేడా చేస్తే లైఫ్ టైం వాడు ఇక్కడికి రావాడు. ఫ్యామిలీస్ మినిస్టరింగ్ యాజ్ ఎ ఫ్యామిలీ, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక క్లారిటీ అన్న, ఇప్పుడు బయోగ్రఫీస్, మిషనరీ బయోగ్రఫీస్ చదువుతూ ఉంటే ప్రతి మిషనరీ యొక్క లైఫ్లో వాళ్ళ మదర్ యొక్క రోల్నే ఎక్కువ రాస్తారు. ఇప్పుడు జాన్ వెస్లీ అంటే వాళ్ళ మమ్మీ గురించి చెప్తారు, ఇంకొకరు ఎవరు చూసినా సరే వాళ్ళ మదర్ 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 అని చేస్తారు. ఎలా దాన్ని, అందుకనే ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇది మా గోల ఇది అని ఉమెన్ అనుకుంటున్నారు, ఇది వాళ్ళకి అప్పచెప్పిద్దామని మేము ఫ్రీగా తిరిగేస్తాం. బట్ దట్స్ నాట్ యాక్చువల్లీ ట్రూ.
మిషనరీ స్టోరీస్లో మనం ఎక్కువ చూసిన రోల్, ఉమెన్ రోల్ ఏంటంటే వాళ్ళు ప్రేయర్ చేశారు. వాళ్ళు హోల్ హార్టెడ్గా వాళ్ళ పిల్లలు దేవుని పని చేయాలని కోరుకున్నారు. అఫ్ కోర్స్ ఇట్ మే బిగిన్ విత్ మదర్. బట్ నేను మాట్లాడుతుంది వాళ్ళు సేవ చేస్తారా చేయరా, దేవుడు పిలుపు, అది కాదు నేను మాట్లాడుతుంది. నీ పిల్లలు పెరిగే పద్ధతి గురించి మాట్లాడుతున్నాను. తల్లులకి ఫస్ట్ నుంచి ఉండే ఒక ప్రివిలేజ్ దేవుడు ఇచ్చిందంటే దే ప్రే ఎ లాట్. ఉమెన్కి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది. బాగా ప్రార్థన చేస్తారు, ఎక్కువసేపు ప్రార్థన చేస్తారు, హృదయంతో ప్రార్థన చేస్తారు. మెన్ ఎక్కువసేపు ప్రేయర్లో ఉండలేరు, పనులు చేయమంటే చేస్తారు, ప్రార్థనలు కూర్చోమంటే ఆడికి మెలికలు తిరిగిపోతారు. ఉమెన్కి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది. దేర్ ఫోర్ వాళ్ళకి ఆ అడ్వాంటేజ్ ఉంది. బట్ దట్ డజంట్ నలిఫై మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ. మిషనరీ స్టోరీస్లో వాళ్ళు చేసిన సాక్రిఫైస్ గురించి, మదర్స్ గురించి చెప్పారు, కానీ ఫాదర్ ఈజ్ ఫాదర్. అంటే ఇలా ఎటువంటి రోల్ ప్లే చేశారో అది తర్వాత సంగతి. మన మిషనరీ స్టోరీస్లో రాలేదు. మీరే చెప్తున్నారు. ఇలా అర్థం చేసుకోవచ్చు అన్న. ఇప్పుడు మరి బిబ్లికల్ అకౌంట్లో కూడా చూసిన, అంటే జస్ట్ కొంచెం డ్రాగ్ చేస్తున్నాను ఇదే థాట్ని. బిబ్లికల్ అకౌంట్లో చూసిన మోజెస్ విషయంలో, మమ్మీ శామ్యుయల్ విషయంలో హన్నా, ఆ సిగ్నిఫికెంట్ రోల్ అనేది రిపీటెడ్గా ఒక థ్రెడ్ లాగా చూస్తాం. అంటే వాళ్ళు చిల్డ్రన్గా ఉన్నప్పుడు, పిల్లలుగా ఉన్నప్పుడు మదర్స్ యొక్క రోల్ సిగ్నిఫికెంట్గా ఉండి, యాజ్ దే ఆర్ గ్రోయింగ్ ఫాదర్ యొక్క ఇన్ఫ్లుయెన్సర్. దీన్ని నేను ఎలా చూస్తానంటే నేర్పించటం అంటాను. నేర్పించటం ఇక్కడ మీరు అంటే మీకు మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను. నేను మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా ఏం మాట్లాడానంటే, ఒక బాయ్ ఒక మ్యాన్గా తయారవ్వటంలో ఫాదర్ రోల్ ఉంది. అది క్లియర్ కదా. బ్రదర్ చెప్తుంది ఏంటంటే స్పిరిచువల్ వాల్యూస్ నేర్పించడం గురించి మాట్లాడుతున్నాను. ఓకే, నేను ఇక్కడ జెండర్ గురించి మాట్లాడట్లేదు, మ్యాస్కులినిటీ ఫెమినిటీ గురించి మాట్లాడట్లేదు. దేవుడు, రక్షణ, మారు మనసు, విశ్వాసం, ఇది మదర్ నేర్పించినా ఓకే, ఫాదర్ నేర్పించిన, బికాస్ దిస్ ఇస్ ఇటర్నల్ ట్రూత్. ఇది చిన్న పిల్లలు జనరల్గా బాయ్ ఎప్పుడు కూడా మదర్కి అటాచ్ అయి ఉంటాడు కాబట్టి, గర్ల్స్ ఎప్పుడు ఫాదర్ వైపు ఉంటారు న్యాచురల్ కాబట్టి. మా ఇంట్లో నేను ఏమన్నా బాగా నేర్పించుకోగలిగితే నా కూతురికి నేను చెప్పడానికి నేను చెప్తే వింటది, వాళ్ళ అమ్మ చెప్తే వినదు. ఎందుకంటే బాండ్ అది. ఎబీ చెప్తే కూతురు వింటది, హరిత చెప్తే వినకపోవచ్చు. అది కొంతకాలం వరకు. ఆ కొంతకాలాన్ని మన అడ్వాంటేజ్ తీసుకున్నప్పుడు మదర్స్ హ్యావ్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్ టు షేర్ ద గాస్పెల్ విత్ దేర్ లిటిల్ కిడ్స్ అండ్ టు మేక్ దెమ్ గాడ్స్ చిల్డ్రన్ అట్ ఎన్ ఎర్లీ ఏజ్. మిషనరీల జీవితాల్లో జరిగింది అది. వాళ్ళ తల్లులు వాళ్ళు కూర్చోబెట్టి నేర్పించారు. వాళ్ళు లైఫ్ టైం దేవుడి కొరకు ఒక వీరోచిత నిర్ణయం తీసుకోవటానికి కారణమయ్యారు. అది స్పిరిచువల్, లేకపోతే మిషనల్ అంటున్నాం. మనం మాట్లాడుతుంది ఏంటంటే పేరెంటింగ్ గురించి మాట్లాడుతాం, పర్టికులర్లీ మ్యాన్హుడ్ ఉమెన్హుడ్ ఆస్పెక్ట్లో. మదరు స్పిరిచువల్ లెసన్స్ నేర్పించవచ్చు. మళ్ళీ నేను అనుకొస్తున్నాను, మళ్ళీ సేమ్ స్టోరీ. మదర్ ఎన్ని గొప్ప స్పిరిచువల్ లెసన్స్ నేర్పించినా కూడా, అతను నేర్చుకుని ఇన్ఫ్లుయెన్స్ అయినా కూడా, మా మదర్ వల్ల నేను మిషనరీ నేను చెప్పినా కూడా, ద వే హీ బిహేవ్స్ ఫాదర్ నుంచే వస్తుంది. బికాస్ మ్యాన్ ఎలా ఉంటాడో వింటే వచ్చేది కాదు, చూస్తే వచ్చేది. దేర్ కమ్స్ ద ఫాదర్. వచ్చిన తర్వాత అంటే వాళ్ళు రాంగ్ గురించి చేస్తా ఉంటే మదర్స్ ఎక్కువ వాగుతా ఉంటారు, ఫాదర్స్ ఏమో సైలెంట్ గా ఉంటారు. అక్కడ కోపం వస్తుంది. ఒక నిమిషం, ఎందుకు వస్తుంది కోపం? సో మీ ప్రాబ్లం పిల్లలు కాదు, మీ ప్రాబ్లం ఆయన రియాక్ట్ అవ్వట్లేదని. ఇది అందరిలో ఉండే ప్రాబ్లమే. నేను మార్నింగ్ నుంచి ఇదే కంఠశోష. అంటే మీరు ఏం నేను సరదాకి అంటున్నాను, మీరు ఏం కోరుకుంటున్నారంటే మీలాగా మీ హస్బెండ్ రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారు. అలా కుదరదు, ఎందుకంటే ఆయన ఉమెన్ కాదు. ఆయన సైలెంట్గా ఉంటే ఉండనివ్వండి. కాకపోతే ఆయనకి మీరేం చెప్పాలంటే, బాబు నువ్వు ఎప్పుడు చెప్తావో నాకు అనవసరం, ఏం చెప్తావో నాకు అనవసరం, ఇది వాళ్ళు మానాలి.
అని ఒక చిన్న ప్రభుత్వ ఆదేశాలు మీరు ఇస్తే ఈయన ఆలోచించుకొని 2 రోజులకో 3 రోజులకో 4 రోజులకో చెప్పుకుంటాడు అంటే మీకు కావాల్సిన రిజల్ట్. మీ పిల్లల మార్పు మీరు చూడండి, అది మీరు అడగండి. బట్ మీలాగే రియాక్ట్ అయ్యి ఉన్న పలానా తాడో పేడో తేల్చేసి లెఫ్ట్ హ్యాండ్ మీరేం కోరుకుంటారంటే, మీరు తిట్టినట్టుగా ఆయన కూడా తిడితే, అమ్మా నాన్న ఇద్దరూ తిడితే గట్టిగా పనిచేస్తుందని మీరు అనుకుంటున్నారు. అది ఆయన చేయలేడు. తర్వాత అది బ్యాక్ ఫైర్ అవుతుంది. 2, మీరు తిట్టాలనుకుంటే మీరు తిట్టండి, ఆయన కూడా అలాగే తిట్టాలని మీరు అనొద్దు. అంటే మీరుగా ఉండండి, ఆయనలాగా ఉండనివ్వండి. ఇద్దరు స్త్రీలు వెళ్ళి తగులుకున్నారు అనుకోండి పిల్లల మీద, ఇబ్బంది అయిపోద్ది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీ ఇద్దరిలో ఆయనగా ఉంటూనే మీరుగా ఉంటూనే ఎలా చెప్తే మన పిల్లలు మన మాట వింటారనేది మీరు ఆలోచించుకోండి. మీరు అరవటం రైట్ అని మీరు అనలేరు, ఆయన సైలెంట్గా ఉండటం రైట్ అని నేను అన్నాను. కానీ ఓ మాట అనుకోండి, కొంచెం గట్టిగా తిడదామా, లేకపోతే కొంచెం టైం ఇద్దామా, ఓకే నువ్వు మాట్లాడతావా నేను మాట్లాడినా, ఓకే నేను తిడతాను నువ్వు ఎలా చెప్తావు నువ్వు చెప్పు, బట్ ఇదైతే వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేయాలి. లేకపోతే నేను కామ్గా ఉంటాను, నువ్వేం చేస్తావు చెయ్యి, లేకపోతే ఇగో మరి నేను తీసుకుంటాను, నువ్వు నన్ను ఏమైనా తిట్టాక మళ్ళీ నువ్వు ఎందుకు తిట్టావు నువ్వు అనొద్దు. సో మీరు మీ ఇద్దరు మ్యూచువల్గా అనుకొని పిల్లలకు మేలు కలిగేలాగా ఒక డెసిషన్ తీసుకోండి. ఇక్కడ ఏ అప్రోచ్ మీరు తీసుకుంటున్నారు కాదు, ఏ మంచి ఫలితం వస్తుంది, అది ఎవరి ద్వారా చేస్తే ఫలితం వస్తుంది. సో మీలాగా ఆయన చేయాలని మీరు కోరుకోవద్దు. అప్పుడు మీ బాధ అంతా ఏంటంటే, ఈయన వల్లే పిల్లలు చెడిపోతున్నారని దాకా వెళ్ళిపోతావు నువ్వు. అది ప్రాబ్లం. ఆయనలాగా ఉండేవ్వండి, ఆయనలాగా ఉంటేనే బాగుంటాడు. యా అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, దిస్ ఈస్ ద ప్రాబ్లం. అంటే నేను తప్పట్లా, ఇవన్నీ మనం ఏం చేస్తున్నామంటే ఊహాగానాలతో కొన్ని ఇన్సిడెంట్స్ ఊహించుకొని ఇలా అయితే ఏంటి అనే కొన్ని కేస్ స్టడీస్ లాగా అనుకొని ఇలా ఊహించుకుంటున్నాం కాబట్టి ఇలా అవుతుందేమో అని చెప్పి ఒక రూల్ పెట్టేసి ఇది ఫాలో అవుతావా? భవిష్యత్తులో మిస్యూజ్ చేస్తారేమో కాబట్టి ఇప్పుడే టైట్ చేద్దామని అనుకోవటం రైటేనా? ఎక్స్పెక్ట్ చేస్తే అంటే ఇప్పుడు నువ్వు చెప్పు, ఎక్స్పెక్ట్ చేసి ఆపేసే కోణంలో నువ్వు వాళ్ళ ఫ్రీడమ్ ఇస్తున్నావా, వాళ్ళ ఫ్రీడమ్ లాగేసుకుంటున్నావా? సో మళ్ళీ సేమ్ నీ దగ్గరికి వస్తా, నాకు ఏం అలవాటే, నువ్వు డిసిప్లిన్ చేస్తున్నావా ఫ్రీడమ్ లాగేస్తున్నావా? అది అందుకనే వాళ్ళు అబ్యూస్ చేస్తారు, వాళ్ళు మిస్యూజ్ చేస్తారనే ఛాన్స్ ఉన్నా కూడా ముందు నువ్వు ఫ్రీడమ్ ఇవ్వాల్సిందే. మిస్యూజ్ చేసావు కాబట్టి ఇక నుంచి ఇలా చేద్దామని ఒక మాట నువ్వు అనాలి. ఇవ్వకుండా అనేస్తే నువ్వు ఇవ్వలేదనే ఉంటుంది. కొంచెం పెద్దగా మాట్లాడాలంటే, హౌ మెనీ ఛాన్సెస్ గాడ్ గివ్స్ అస్. అబ్యూస్ చేస్తావని దేవుడు తెలిసి అసలు ఫస్ట్లోనే అన్ని కట్ చేసేస్తే మనం ఇక్కడ దాకా వచ్చేవాళ్ళమా? అన్కండిషనల్ అంటే అర్థం ఏంటి? చేసుకుంటాడు. ఇవ్వాలా వద్దా? సో నువ్వు ఆన్సర్ చెప్పావు. సో అంటే నువ్వు ఎక్కడొచ్చి ఆగావో నాకు తెలుసు, నేను కూడా అక్కడే ఆగాను. ఇవ్వాలా వద్దా అంటే నీకు ఇబ్బందిగా ఉండొచ్చు, నేను మళ్ళీ అడుగుతున్నాను. వాళ్ళు మిస్యూజ్ చేస్తారు కాబట్టి నువ్వు డోర్ క్లోజ్ చేస్తావా, ఓపెన్ చేస్తావా? అందుకని ఏంటంటే నేను అంటుంది ఏంటంటే వాల్యూ బేస్డ్ మీద. నా హస్బెండ్ నాకు లిబర్టీ ఇస్తాడని వైఫ్ చెప్పగలిగే అవకాశం ఉందా లేదా? ఆ తర్వాత అబ్యూస్ గురించి ఆర్డర్లోనే రావాలి కదా, అదే అని. ఇంకొక మాట యాడ్ చేస్తాను, మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి నువ్వు డోర్ క్లోజ్ చేస్తే ఏం రిజల్ట్ వస్తుంది? గ్యాప్. సో
నువ్వు డోర్ ఓపెన్ చేసే మిస్యూజ్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో అక్కడికి నువ్వు రీచ్ అవ్వు. అది ఎడ్యుకేట్ చేసుకోవటం, నేర్పించుకోవటం, చెప్పుకోవటం, మళ్ళీ మళ్ళీ ఛాన్స్ ఇచ్చుకోవటం, పేషెన్స్, ఫర్గివ్నెస్. డిసిప్లిన్ ఒక్కటే ఆన్సర్ కాదు, డిసిప్లిన్ విత్ సమ్ వాల్యూస్. యా, ఇంకా జై హింద్ అనొచ్చా? ఓ ఓకే. అది బౌండరీస్ అనే పదం కూడా అవసరం లేదు. అది ఉమెన్ కాదు కదా. ఉమెన్ అన్నప్పుడు మనం ఏం కోరుకుంటాం? ఏ టైంకి ఆ పని చేసుకోవాలి కదా. పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి నేను ప్రార్థన చేసుకుంటున్నానంటే స్పిరిచువల్ అందామా, మదర్ అందామా? సో బౌండరీస్ కూడా కాదు, అదేంటంటే ఎక్స్ట్రీమ్, అతి. స్కూల్ పంపించే టైంలో ఏం చేయాలి? స్కూల్ పంపించాలి, సింపుల్ రెస్పాన్స్. అప్పుడు ప్రార్థన చేసుకున్న తర్వాత ఆమె స్పిరిచువల్ అయిపోదు. సో బౌండరీస్ కాదు, అదేంటంటే అసలు ప్రయారిటీ పక్కదారి పట్టేసి. పేరెంటింగ్ టైంలో ప్రార్థన చేసుకున్నంత మాత్రం పేరెంటింగ్ సెట్ అవ్వదు, ప్రార్థన గొప్ప రిజల్ట్ కూడా కాదు. దేవుడు ఏమంటాడు? ముందెళ్ళి స్కూల్ సంగతి చూడమ్మా అన్నా కూడా ఆశ్చర్యం లేదు. యా, లెట్స్ కంక్లూడ్. సో మ్యాన్హుడ్ అండ్ ఉమెన్హుడ్ ఈ టాపిక్ మీద మనం ఉదయం నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. సో వీటన్నిటిని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం.